గురుగారు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మరియు స్వభావాలు ఎలా ఉంటాయంటారు? ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది రాహుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఇది క్లియర్ గా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఓకే. కాబట్టి ఈ యొక్క మిథున రాశి లక్షణాలని కలిగి ఉంటుంది. మిథున రాశికి అధిపతి బుధుడు, ఆరుద్ర నక్షత్రానికే అధిపతి రాహువు. వీళ్ళంతా కూడా విప్లవకారుల్లాగా ఉంటారన్నమాట. అందరూ ఒక దారిలో నడిస్తే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రివర్స్ గేర్ లో నడుస్తారు. పరమశివుడు కూడా ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు. అందువలన శివుడంతటి గొప్పవాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. కొంతమంది ఎక్కువ మంది రాహువు అంతా కూడా విప్లవాత్మకమైనటువంటి గ్రహం కాబట్టి ప్రేమ వివాహాలు ఎక్కువ జరుగుతాయి. అందరూ పెద్దల కుదిర్చి చేస్తున్నారు అనుకోండి, దానికి రివర్స్ ఏమిటి? లవ్ మ్యారేజెస్. అందుకని వీళ్ళు లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. అందరూ ఇప్పుడు లవ్ మ్యారేజెస్, పెద్దవాళ్ళ మ్యారేజెస్ రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు పెద్ద నో డిఫరెన్స్, ఏదో మ్యాట్రిమోనీ అని లివింగ్ ఇన్ రిలేషన్స్ అంటారు. అలాగా అందులో కొంతమంది ఎగైనెస్ట్ ఉంటారు. అందరూ ఉండరు. మళ్ళా అందరూ కొంచెం విప్లవాత్మక భావాలు కొన్ని విషయాల్లో ఉంటారు. కానీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఈ లవ్ మ్యారేజ్లు, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటివి పెట్టుకోవడాలు, లేకపోతే విప్లవాత్మక భావాలు ఇలాంటివన్నీ కూడా పర్సనల్ చార్ట్ ని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎక్కువగా పాపం వీళ్ళకి మొదట వివాహం అనేటటువంటిదే స్థిరపడుతుంది. అండ్ ఆ వివాహంలో వీళ్ళు కాస్త గొడవలు ఇలాంటివన్నీ, రాహు అంటే ఎక్కడుంటే అక్కడ గొడవలు, ఊహాలోకాల్లో విహరిస్తా ఉంటాడు, విహరింపజేస్తా ఉంటాడు. కాబట్టి ఆ రాహు యొక్క కీర్తనతో మనం ప్రారంభిద్దాం. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మీడియం హైట్ ఉంటారు, కాస్త పొట్టిగానే ఉంటారని చెప్పాలి. ఆ తర్వాత బొద్దుగా ఉంటారు. ఆ తర్వాత ఇది సర్పానికి సంబంధించింది కాబట్టి వాళ్ళ ముఖాలు పాములాగా, సర్పంలాగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపు కూడా భౌతిక లోకాల మీద ఉంటుంది. పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, కార్లు కొనాలా, బిల్డింగ్లు కొనాలా, ఇలా భౌతిక సుఖాలే. ఊర్ధ్వలోకం, మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఏమిటి, ఎక్కడికి వెళతామో ఇవన్నీ వాళ్ళకి అనవసరం. శివభక్తి ఉంటుంది, శివుడికి పూజ చేస్తారు. కొంతమంది ఈ యొక్క దుర్గాదేవికి ఈ ఆరాధన అనేటటువంటి శక్తి ఉపాసన అనేటటువంటిది కొంతమంది చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కూడా చేస్తారు. ఉద్యోగంలో సైంటిస్టులుగా సెటిల్ అయినటువంటి వాళ్ళు, శాస్త్రీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచిగా రాణిస్తారు. ఆ విధంగా ఈ యొక్క రాహువు జాతకులంతా కూడా ఇస్రో, ఆ తర్వాత మరి ఈ యొక్క నాసా, ఎన్ఆర్ఎస్సి ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో వీళ్ళు పనులు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఇది మిథున రాశి కాబట్టి బటర్ఫ్లై అంటాం, కాస్త ఓపిక తక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందరితో మిక్స్ అవ్వరు అనమాట. వీళ్ళకి నచ్చిన వర్గంతోనే తిరుగుతారు. వీళ్ళకి ఎదురు చెప్పేటటువంటి వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయరు. ఎక్కడికన్నా సరే సీఎం కలవడానికి వెళ్ళినా సరే వీళ్ళు 5 నిమిషాలే చూస్తారు. వాళ్ళు కనుక అర్జెంట్ పనిలో సీఎం ఉండి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పిలుద్దామండి లోపల వదిలేసి వచ్చేస్తారు. అలాగే ఏసీ చూస్తారు, ఏసీ సరిగ్గా లేదనుకోండి భర్తకి డైవర్స్ అంటారు. అలాగనమాట. అంటే కంఫర్ట్స్ ఎక్కువ కావాలి అంటారు. కాబట్టి ఈ మిథున రాశి యొక్క లక్షణాలు అది. అంటే ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంతేనా గురువు గారు? వ్యక్తిగతంగా ఏమైనా ఉంటుంది? వ్యక్తిగత జాతకాలను బట్టి జీవితం వస్తుంది. జనరల్ క్వాలిటీస్ ఇవి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా లక్కీ కలర్ మెరూన్ కలర్ 4, 13, 22 ఈ యొక్క తారీఖులన్నీ కూడా రాహు లక్కీ డేట్స్. వీళ్ళు 13 చాలా డేంజర్ నెంబరు, 13 చాలా డేంజర్ నెంబరు అని పుకార్లు చెప్తారు న్యూమరాలజిస్టులు. ఏదో వీళ్ళకి ఏదో హాని చేసేసినట్టు, వీళ్ళు ఏదో వాళ్ళ హాని చేసేస్తే వీళ్ళ దగ్గరుండి చూసి వీళ్ళ హెల్ప్ చేసేసినట్టు బిల్డప్లు ఇస్తారు. రాహు మోస్ట్ సైంటిఫిక్ నేచర్ ఉంటుంది. అండ్ 13 నెంబర్ లో 1 ఏమో రవి, 3 ఏమో గురుడు, లీడర్షిప్ క్వాలిటీస్ ప్లస్ నాలెడ్జ్ 2 కూడా ఉంటాయి. అండ్
అవతల వాళ్ళు తమదైనటువంటి శైలిలో ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా 13వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ లో క్రియేటివ్నెస్ ఉంటుంది. ఇన్నోవేషన్స్ లో వీళ్ళు ఎంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. అంటే ఏది చేసినా ప్రత్యేకం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించి పడేశాడు రాహు. ఆఫ్టర్ ఆల్ ఒక మానవులకు లెక్క ఆయనకి రాక్షస స్వభావం ఉంటుంది. తాను కావాలనుకున్నదే సాధించుకోవాలనే మొండి పట్టుదల వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరికి చేయాలి? దుర్గాదేవికి చేసుకోవాలి, లేకపోతే పరమేశ్వరుడికి జ్ఞానం, దత్తాత్రేయుడో దక్షిణామూర్తో ఎవరో ఒకరు. రాహువు ఇన్ఫాక్చుయేషన్స్ లో ఊహల్లో విహరింపజేస్తూ ఉంటాడు. మరి ఆ ఊహలు, నేను మినిస్టర్ అయిపోతాను, నేను ఇదైపోతే ఇంత సంపాదించేస్తా, ఇట్లా ఊహల్లో ఉంటాడు. పుస్తకం తీస్తే కదా కలెక్టర్ అయ్యేది. అందుకని ఊహల ఇంప్రాక్టికబుల్ గా ఉంటారు. కాబట్టి ఆ ఇంప్రాక్టికబిలిటీ, ఆ కన్ఫ్యూజన్ ని, ఆ ఇన్ఫాక్చుయేషన్ ని, ఆ హాలుసినేషన్ ని, వీటిలన్నిటిని పోగొట్టేటటువంటి వాడు గురువు. నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇవన్నీ పటాపంచలేకపోతాయి. నిజమైన జ్ఞానం వచ్చారు, నువ్వెంత, నీ బ్రతికెంతరా, యూజ్లెస్ ఫెలో, నువ్వు మినిస్టర్ అవుతావరా? నువ్వు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దొంగోట్లు వేయించుకునే కెపాసిటీ ఉంటే నువ్వు అవుతావురా బాబు, లేకపోతే ఎందుకు అవుతావు, ఇంత కెపాసిటీ అని తెలియజేసినప్పుడు అమ్మ నేను మినిస్టర్ అవ్వలే అని అప్పుడు చక్కగా చదువుకుంటాడు. అప్పుడు ఏ చాయ్ కప్ ఓనర్ లాగా చాయ్ కప్ చాయ్లు సప్లై చేస్తాడు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళ పిఎం అవుతారు. కాబట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది, హార్డ్ వర్క్ బాగా చేయాలి. కాబట్టి అటువంటి ఆ దోషాల నుంచి విముక్తులు అవ్వడానికి అమ్మవారి యొక్క, లేకపోతే దత్తాత్రేయుడు, లేకపోతే దక్షిణామూర్తి యొక్క కీర్తన మీరు పాడతారు. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తయే నమః. ఈ విధంగా దక్షిణామూర్తుల వారిని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళంతా బ్రహ్మాండంగా ఎదిగిపోతారు. గురువారం చేసుకుని చక్కగా మనము మెరూన్ కలర్ బట్టలు వేసుకొని, కిలో పావు మినుముల్ని పేదవారికి, మెరూన్ కలర్ బట్టల్ని పేదవారికి దానం చేసుకున్నాం, పేద పూజాలకు దానం చేసుకున్నాం, బ్రహ్మాండంగా అయిపోతారన్నమాట. ధన్యవాదాలు.